ఎక్కువ చూడలేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ స్కూల్. అందుకోసం ఏంటంటే మీరు విద్యార్థులంతా ఆ విధంగానే కష్టపడి మీకు ఉపాధ్యాయులు మంచిగా ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు అన్ని అవకాశాలు అంగులు ఉన్నాయి కనుక కష్టపడి చదువుకోవాలి. అర్థమైందా? సో నా సందేశం ఏంటంటే ఒక 5 విషయాలు 6 విషయాలు చెప్తాను మీకు. మరి ఆ విషయాల్ని మాత్రం మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మారుతున్న ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రతి అణువు ప్రతి క్షణము మారుతూ ఉంటుంది. టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, గ్లోబలైజేషన్ వచ్చింది, ఈ విధంగా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా రాబోతూ ఉన్నాయి. ఈ యుగంలో మీరు పుట్టడం చాలా అదృష్టం. అర్థమైందా? నేను పుట్టినప్పుడు ఇంత ఉపయోగాలు ఇవి లేవు, మీకే వచ్చాయి ఇవి. ఈ మొత్తం ప్రపంచ జీవితాల్లో మొత్తంలో మీకున్న అవకాశాలు మరి ఎవరికి రాలేదు ఇంతకు ముందు. అర్థమైందా? అందుకోసం ఏంటంటే ఈ మారుతున్న ప్రపంచానికి సంబంధించిన పద్ధతి ప్రకారం మీరంతా దీన్ని ఉపయోగించుకొని దీన్ని మీకు సొంతానికి గొప్పగా శక్తులై మీరు కావాల్సిన ఏ ఉద్యోగమైనా కానీ, లేకపోతే ఏ బిజినెస్ కానీ, ఏ టెక్నాలజీ కానీ చదువుకోవాల్సింది చేసుకొని దాని తర్వాత మీరు సమృద్ధి మీ కుటుంబాలు మంచిగా పెంచుకొని మీరు తరతరాలుగా ముందు రాబోయే మీలాంటి పిల్లలకి ముందు మీరు సహాయపడాలి. అది ఒకటి. అర్థమైందా? సో ఇదేంటి, మా ప్రపంచం ఈజ్ వాట్ చేంజింగ్. ఐ వాంట్ యూ టు సే, ఎవ్రీబడి సే, దిస్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ డే. సే ఎవ్రీబడి, సే world is changing every day. Everybody say it. I will adapt to the change. Say it. Again, the world is changing. Say it. Every day. And I will adapt to change every day. Okay. అదొక అంశం. రెండో అంశం, నేను నా లక్ష్యాన్ని పెట్టుకుంటాను, గోల్స్ పెట్టుకుంటాను. గోల్ అంటే లక్ష్యం. అంటే నువ్వేమవుతావో, ఎలా అవుతావో, ఎలా కావాలో నా లక్ష్యాన్ని సాధిస్తాను అనేది. అర్థమైందా? సో ఐ విల్ సెట్ మై గోల్స్. చెప్పండి, మీ అన్నింటిలో చెప్తాను. ఐ విల్ సెట్ మై గోల్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. అర్థమైందా? ఆ గోల్ ప్రకారం ఐ విల్ వర్క్ హార్డ్. చెప్పండి, ఐ విల్ వర్క్ హార్డ్. ఐ విల్ బి ఫోకస్డ్ ఆన్ మై గోల్స్. ఓకే. And you let us know what your goals are. Each of you let your teacher know, and we will let you know how to reach those goals. అర్థమైందా? మీరు పెట్టుకున్న గోలు, నువ్వు టీచర్ కావాలని కానీ, డాక్టర్ కావాలి కానీ, నర్స్ కావాలని కానీ, పోలీస్ కావాలని కానీ, ఆర్మీ కావాలని కానీ, ఆఫీసర్స్ కావాలని కానీ, ఏ గోల్స్ పెట్టుకుంటారో మీ టీచర్స్ చెప్పాలి, మీ కంప్యూటర్ టీచర్స్. అయితే ఆ టీచర్స్ బాధ్యత ఏంటంటే, మా నాగరాజ్ గారు, నా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు, మీరు కావాలనుకున్న దానికి మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటి అని చెప్తారు. అందుకోసం ఏంటంటే మీ లక్ష్య సాధన ఇప్పుడే మొదలైతే మీ జీవితంలో సాధించలేని విషయం ఏదీ లేదు. మీ చేతికి అడ్డే లేదు. చెప్పండి, నా చేతికి అడ్డే లేదు. నేను కావాల్సింది ఏదైనా సాధిస్తాను. దానికి కావాల్సిన మార్గాన్ని మేము చూపెడతాం ఎలా చేయాలో. కానీ మీరు కష్టపడి పని చేయాల్సింది మీరు, దాన్ని దృఢంగా నిర్ణయించుకొని దానికి పని చేయాల్సింది మీరు. అర్థమైందా? అది రెండో విషయం, లక్ష్య సాధన. మూడో విషయం, ఈ ఎడ్యుకేషన్తో పాటు మీకు ఒక లైఫ్ స్కిల్స్ అంటారు. మీకు లైఫ్ స్కిల్స్ గురించి ఎప్పుడో మాట్లాడారా చక్రవర్తి గారు కానీ, జ్యోతి గారు కానీ? అంటే జీవిత నైపుణ్యాల గురించి మాట్లాడారా లేదా? ఎస్ ఆర్ నో? యా, దట్స్ రైట్. లైఫ్ జీవిత నైపుణ్యాల గురించి మాట్లాడటం, దానికి కావలసిన సంబంధించిన ఎడ్యుకేషను మనం కంప్యూటర్ ల్యాబ్లో ఇస్తూ ఉన్నారు. మీరు దాన్ని చక్రవర్తి గారు, జ్యోతి గారు మీతో మాట్లాడుతూనే ఉన్నారు కూడా. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పైకి రావాలి ఇక్కడికి, ఇద్దరు కానీ, ఒక అబ్బాయి అమ్మాయి ఎవరైనా చెప్పగానే లేచి ఊరికి రావాలా? నువ్వు లేచిరా, కమ్ రా, ఇక్కడ రా, పైకి రా, యా కమ్, ఇక్కడ రా. ఒక అబ్బాయి ఉన్నాడు, కమ్. ఐ వాంట్ టు షో యూ హౌ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలా? కమ్, ఇక్కడ రా మరా, ఇక్కడ పైకి రా. ఏ బాయ్ అండ్ ఏ గర్ల్, కమ్ ఆన్ క్విక్. ఏ బాయ్,
ఈ పైకి వచ్చిన వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం. ఎవరైనా పైన ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? వెరీ గుడ్. ఆల్రైట్. వాట్ ఐ వాంట్ యూ టు సీ, వాట్ ఐ వాంట్ యూ టు నో, నీ ఎక్స్ప్రెషన్ బాగుండాలి. నీ ఎక్స్ప్రెషన్ బాగుండాలంటే లైఫ్ లాంగ్ ఉండాలి, ఇప్పుడే కాదు. ఎక్స్ప్రెషన్ బాగుండాలంటే ఎలా ఉండాలి? ఎక్కడి నుంచి మొదలవుతుంది? బాడీ పాస్చర్. బాడీ పాస్చర్ అంటే ఏంటి? చక్కగా నిలబడటము. ఓకే అమ్మా? చక్కగా కళ్ళల్లో చూడటము. షేక్ హ్యాండ్ తీసుకుంటే ఎలా చేస్తావు? గట్టిగా చక్కగా నవ్వటము. నవ్వాలి. అందరూ నవ్వటం నేర్చుకోండి. ప్రతిరోజు మిర్రర్లో అద్దంలో చూసుకొని నవ్వగలగాలి. ప్రాక్టీస్ చేయండి నవ్వటం, ఎలా నవ్వాలి అనేది కూడా. నువ్వు నవ్వితే నీ పండ్లన్నీ కనిపించాలా, పెదాలు పైకి లేవాలా. అర్థమైందా? నవ్వగలిగితే మొత్తం ప్రపంచాన్ని జయించగలుగుతారు. ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అనమాట. నవ్వటం మంచిది, షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, పోనీ నమస్తే పెట్టడమే కానీ, దానికి బౌవింగ్ కానీ, ఇలాంటివన్నీ ఒక సంస్కరణ. తర్వాత చార్మింగ్ ఉండాలి. ఎప్పుడన్నా ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా కూడా మంచిగా అట్రాక్షన్ ఉండాలన్నమాట. వాళ్ళు చూడగానే వావ్ షీ ఈజ్ బ్యూటిఫుల్, గివ్ మీ షేక్ హ్యాండ్, లైక్ దట్. అలాంటిది ఆ చార్మింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అయితే వీటన్నిటికి ముఖ్యం ఏంటంటే, మీ వయసులో, మీరు చిన్న వయసు, కోమలమైన మనసు, మృదువైన మనసు కనుక మీరందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అదేంటంటే, యూ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సే ఇట్, ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. సే ఇట్, ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. నా అందం బాగుంది చెప్పు. నేను అందమైన మనిషిని అని చెప్పాలి. అర్థమైందా? నేను పొట్టిగా ఉన్నా, ఎత్తున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, జుట్టు బాగలేదు, ముక్కు బాగలేదు, వంకర ఉంది, టంకర ఉంది, అవంతా మానేసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే ప్రపంచం మొత్తంలో చాలా అందమైన మనిషిని అనుకోవాలి. అనుకుంటారా లేదా? ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. సే ఇట్. బాయ్స్ సే ఐఎమ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. సే ఇట్. Okay, everything I'm telling you today is a lesson for your life. Arthamainda? These are life lessons. So you must note in your mind and keep repeating every day. So give me a shake hand. All right? Be firm a little bit. Look this way. Give a big smile. You got it? So expression is important. Body posture ante nilabattam sakkiga. Do you all know that మన మనుషులు నిలబడటానికి ఈ విధంగా రెండు కాళ్ళ మీద నడవటానికి 2 million పట్టింది స్ట్రగుల్. మన పూర్వీకులు, యాన్సిస్టర్స్, దే వర్క్డ్ హార్డ్ ఫర్ 2 million years టు గెట్ వేర్ వీ ఆర్, టు స్టాండ్ లైక్ ది 2 legs. ఇప్పుడు మా చాలా జంతువులు చూస్తూ ఉంటారు, 2 legs ఉండే వాళ్ళకి 4 legs ఉంటాయి. ఆ 4 legs మనం కూడా మన యాన్సిస్టర్స్లో 4 legs ఉండేవి. ఈ పై లెగ్స్ని, ముందు లెగ్స్ని చేతులు హ్యాండ్స్గా మారిపోయాయి. ఇది మారటానికి 2 million years పట్టింది. ఈ ప్రివిలేజ్డ్ స్టేటస్, వాకింగ్ ఆన్ 2 feet, స్టాండింగ్ ప్రాపర్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకోసం ఏంటంటే, మీరు ఇంతకాలం కష్టపడి చేసిన, మన యాన్సిస్టర్స్ చేసిన వర్క్ని మీరు ధ్వంసం చేయకండి. అర్థమైందా? సో దట్స్ వన్ థింగ్. I don't want to take too much time, but some of the things I'll tell you are those. One second, just a minute. I thought I have you. If you want to earn, you should learn. What do you say? Earn. You learn to earn. Say it. Learn to earn. Is that right? Learning అంటే తెలుసుగా, తెలుసుకోమనేది. Earn means making money. డబ్బులు చేసుకోండి. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. Likewise, this young man, he also earns 100 rupees because దానికి ఇక్కడికి రావడానికి సాహసించాడు, మాట్లాడటానికి సాహసించాడు. ఈ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మీ అందరిలో ప్రతి ఒక్కళ్ళు రావాలా, సిగ్గుపడద్దు, ముందుకు వచ్చి మాట్లాడాలి. థ్యాంక్ యూ. యూ బోత్ కెన్ గో. యా, వెళ్ళండి. I will finish my speech. రెండో విషయం ఏంటంటే, ఒక రెండు విషయాలు చెప్తాను. ఈ మన 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 పిల్లల్లోనే, పెద్దల్లో కానీ, సమాజంలో కానీ
రకరకాల మనుషులుగా ఉంటారు. ఒకరి కులం అని, ఒకరి మతం అని, ఒక దేశం అని, లేకపోతే ప్రాంతం అని, ఆంధ్ర అని, తెలంగాణ అని, ఢిల్లీ అని, ఈ విధంగా రకరకాల మనుషులు ఉంటారు. వీటన్నిటి ఏమంటే అలాంటి వైవిధ్యాలు మనం మనసులో పెట్టుకోవద్దు. అవన్నీ కూడా ప్రజలంతా ఒకటే, మనందరం ఒకటే. ఒకరికి మంచిగా అయితే అందరికి మంచిగా అవుతుంది, ఒకరికి సహాయపడితే అందరికి సహాయపడతాము అనే విషయం చాలా ప్రధానమైంది. అంతేకాని వాళ్ళు నార్త్ ఇండియన్స్ అని, వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని, వీరు ఈ కులం అని, వారి గోత్రం మీదని, రకరకాలుగా ఈ కులం మీదని, ఇలాంటి కులమత భేదాలకు సంబంధించింది కానీ, దేశ ప్రాంతాలకు సంబంధించింది కానీ అవన్నీ పిల్లల్లో మీ మనసులో ఎప్పుడు ఉండకూడదు. అందరినీ ఎవరిని చూసినా, ఎప్పుడు చూసినా, ఏ విధంగా ఉన్నా వాళ్ళందరినీ సభవంగా, మర్యాదగా, గౌరవంగా, మంచిగా మాట్లాడాలన్నమాట. అర్థమైందా? తర్వాత ఒక విషయం చెప్తాను, వినటం ఎలా వినాలి అనేది. ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా, మీరంతా ఇస్తున్నారు కదా, ఎలా వినాలంటే నువ్వు వినేటప్పుడు నువ్వు ఆలోచించొద్దు. నీ మొత్తం ఎంటీగా పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పేది చక్కగా ఆలోచించకుండా అర్థం చేసుకుని తర్వాత మాట్లాడాలి. ఇది వినటం అనేది కూడా చాలా ప్రధానమైనది. ఇక చివరి విషయం ఒకటి చెప్తాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ. చక్రవర్తి గారు చెప్పారా ఎప్పుడన్నా? సోషల్, సామాజిక బాధ్యత. డిడ్ యు హియర్ ఆర్ నాట్? వినకపోతే తప్పనిసరిగా చెప్పండి. సామాజిక బాధ్యత అంటే నీకు నువ్వు సహాయపడటం, నువ్వు నీ అంతటి నువ్వు పెద్దగా గొప్పగా కావటం, నువ్వు ఏం కావాల్సుకుంటే అది కావటం, తర్వాత ప్రజలందరికీ కూడా సహాయపడటం. నీ స్కూల్లో చిన్నగా చేయొచ్చు. స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు, బాగా హై అచీవర్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు అనుకో, దే షుడ్ టీచ్ టు ది సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ స్టూడెంట్స్. సో ఎవ్రీబడి, విద్యార్థుల్లో కూడా మీరు సహాయపడాలి. ఆ సమాజ పరిచయానికి, సమాజ అభివృద్ధికి మీ అంతటా మీరు హెల్ప్ చేసుకోవడం చాలా ప్రధానం. అది ఇప్పుడే కాకుండా అది మీ జీవితాంతం చేయాలి. సో దాంతో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్ స్పీచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు టీచర్లు అందరూ కంప్యూటర్ స్కిల్స్ అన్ని నేర్పిస్తున్నారు, కానీ నిజంగా వచ్చిన రీజన్ ఏంటి? అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి ఇవ్వాల్సిన రీజన్ ఏంటి? అసలు రీజన్ ఎవరైనా చెప్పాలి? మీ కంప్యూటర్ క్లాస్లో కంప్యూటర్ లెర్నింగ్ 2 లైఫ్ స్కిల్స్, మూడోది ఏంటి? దట్స్ కాల్డ్, ఇందాక పూర్ణ గారు కూడా చెప్పారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ అన్ని పెరిగారు, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేము ఈరోజు సంపాదించుకుని బాగా సెటిల్ అయ్యాము, ఇప్పుడు వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక్క రీజన్ తోటి ఇక్కడికి వచ్చారు. అంతేనా? దానికైనా వచ్చింది? దానికే కదా ఈ సంస్థ ఏర్పాటు చేసింది, మీకు అందరికీ చేసేది. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వచ్చారు ఇక్కడికి. మీరు కూడా రేపు పెద్ద అయిన తర్వాత బాగా సక్సెస్ఫుల్ అయ్యి మీరు కూడా రేపు ఇక్కడ కూర్చొని ఇవన్నీ చేస్తారని, సరేనా? సోషల్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఇస్ ద థర్డ్ పిల్లర్. గుర్తుపెట్టి దాని గురించి చెప్పండి. I can't tell you how much I appreciate their dedication and their commitment to your well-being and your education. Like you said, we don't even believe it's a government school, it's like our school. So they have that ownership to do for you the very best they can. So please join me in giving them a good hand to all your teachers and everyone. And also very impressed with the NCC program because it helps camaraderie, friendship, sportsmanship, all these activities will help you. And very happy to know that you come first in athletics as well as in educational, in all the competition in other schools. So congrats to all of you as well. And your computer teachers, Jyoti madam and Chakravarti, I met them on Republic Day. They took time off on the holiday to meet us. And they are extremely dedicated and they have a sense of pride in what they do and how they work with you, and they are very, very motivated to teach all of you computers. మన ఊరు, మన పల్లెటూరు, మన దేశము అనే ప్రేమతోటి మనకు ఏ సాయం దొరికినా మనము తిరిగి ఆ సాయం ఇంకొకరికి మనం ఇవ్వాలా. మనకు ఆ ఫోకస్ ఉండి చదువుకొని మనం ఏమైతామని అదొక ఫోకస్ పెట్టుకొని జీవితంలో మనం అదే ప్రాముఖ్యంగా పెట్టుకొని చేసుకోవాలి.
మనం చదువే కాదు, మన బాడీ మన మైండ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. మీ అందరినీ కలిసి చాలా సంతోషమైనది. మీరు ఆ ఫోకస్ పెట్టుకొని మీరు ఏమవుతారో మీరు డిసైడ్ చేసుకొని మీరు ఆ ఫోకస్ని రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. చదువే విజ్ఞానానికి సంపదకు మూలం. ఘనమైన కలలు కనండి, దృఢమైన లక్ష్యాలను చేపట్టండి. జీవితాంతం స్వీయ విద్య అధ్యాపకులు కండి. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను సాధించండి. పర్యావరణ రక్షణ మనందరి కర్తవ్యం. మెరుగైన నూతన సమాజ నిర్మాణాన్ని సిద్ధం కండి.